నమస్తే అండి, టెంప్టింగ్ బాల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈ రోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ షేర్ చేయబోతున్నానండి. అదే ఆనియన్ ఉత్తప్పం. దీంతో పాటు ఒక మంచి చట్నీ కూడా చూపించబోతున్నాను, రెడ్ చట్నీ. దీన్నే కారా చట్నీ అని కూడా అంటారు. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ చట్నీని మీరు 4-5 రోజులు నిల్వ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం ఇలా దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఊతప్పం బ్యాటర్ కోసం పప్పు నానబెట్టుకోవాలి కదా. నేను ఇక్కడ ఈ చిన్న కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో 4 కప్పుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి ఒక 4 గంటలు అలా పక్కన పెట్టేసేయాలి. ఊతప్పం పిండి అంటే దోశ పిండేనండి, వేరే ఏం కాదు. దోశ పిండితోనే ఊతప్పాలు వేస్తారు. నేను ఇది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నానండి. సో ఈ రోజు ఈవినింగ్ 4 కలాగా వీటిని నానబెడుతున్నాను. రాత్రి 8 లేదా 9 కలాగా పప్పు రుబ్బేసేయచ్చు అనమాట. 4-5 గంటల తర్వాత పప్పు రుబ్బే ముందు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు అటుకులు తీసుకొని వీటిని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి 5 లేదా 10 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. అటుకులు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. 4 గంటల తర్వాత చూడండి, పప్పు బియ్యం చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఈ నీళ్లు వంపేసి పప్పుని మిక్సీ జార్లో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే స్టోన్ గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చండి. స్టోన్ గ్రైండర్ అయితే పప్పు 2 వదిగిస్తుంది అనమాట. సో గ్రైండర్ ఉన్నవారు గ్రైండర్నే యూస్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో పోసేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన పప్పు బియ్యం కూడా వేసేసి ఇందులో నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం అటుకులు కూడా వేయటం వల్ల దోశలు సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూడండి, బ్యాటర్ మరీ పల్చగా కాకుండా మరీ థిక్గాను కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా అలా ఉంచేసేయాలి. అంటే మినిమం 8 గంటలైనా పక్కన పెట్టేస్తే పిండి కొంచెం పులుస్తుంది అనమాట. అలా కొంచెం ఫెర్మెంట్ అయితేనే ఊతప్పాలు మనకి సాఫ్ట్గా దూదిల్లాగా వస్తాయి అనమాట. చలికాలం అయితే పులవడానికి ఇంకొంచెం టైం ఎక్కువే పడుతుందండి. అంటే ఒక 10-12 గంటలైనా ఫెర్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఉదయానికల్లా దోశ పిండిలా చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా రెడ్ చట్నీ చేయబోతున్నానండి. సో దీనికోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ నూనె వేడి చేసుకొని 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్ మీద పొట్టు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసి క్రిస్పీగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇందులో ఒక 10-12 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేస్తున్నాను. ఈ మిర్చి అసలు కారం ఉండవండి, కానీ చట్నీకి మంచి కలర్ని ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. ఉంటే ఇవి వేసుకోండి, లేదంటే మనం రెగ్యులర్గా వాడే ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు. కాకపోతే మనం వాడే ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి కదా, సో క్వాంటిటీని కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేస్తున్నాను. అలాగే చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ అంతా కారం కూడా వేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను వేసిన కాశ్మీరీ చిల్లీస్ కారం తక్కువ ఉంటాయి కాబట్టి ఇలా 1 టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకోవాలి. అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈలోపు ఊతప్పంలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకుని ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న క్యారెట్ని కూడా సన్నగా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటన్నింటినీ ఒక చిన్న బౌల్లో వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మొత్తం ఇలా చక్కగా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు కుక్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ జారుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ పైన ఒక తడకా ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి తాలింపు మొత్తం ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ వేడివేడి తాలింపుని చట్నీలో వేసి కలిపేస్తే మన రెడ్ చట్నీ రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్ లోకైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. ఒక బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 4-5 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా బయటికి తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా ఊతప్పాలు వేసేస్తున్నాను. ఇది నేను రీసెంట్ గా తీసుకున్న ఊతప్పం తవ్వ అండి, ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. చిన్న ఊతప్పాలు చాలా బాగుంటాయండి తినడానికి కూడా. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను.
కావాలనుకునేవారు పర్చేస్ చేసుకోండి. కొనేటప్పుడు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ప్రోడక్ట్ మీద ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో కూపన్ కోడ్ని కంపల్సరీ యూస్ చేసుకోండి. దోశ వేసే ముందు ఇలా కొంచెం నీళ్లు చల్లి కొద్దిగా నూనె కూడా వేసి ఇలా ఉల్లిపాయతో రబ్ చేస్తే దోశలు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక్కో గరిట బ్యాటర్ పోసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర మిక్చర్ వేసేసి జస్ట్ ఒక్కసారి ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఆనియన్స్ అనేవి ఊతప్పానికి చక్కగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. మీరు కావాలంటే ఇలా కారపొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొబ్బరి కారం వేస్తున్నాను. ఈ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. దీనిపైన ఉల్లిపాయ మిక్చర్ కూడా వేసేసి ఇలా లైట్గా ప్రెస్ చేసేయాలన్నమాట. వీటన్నిటిపైన 1 టీ స్పూన్ నూనె వేసి మూత పెట్టి జస్ట్ 1 నిమిషం మీడియం ఫ్లేమ్ మీద అలా ఉంచితే చాలు. తర్వాత ఇలా రెండో వైపుకు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా చక్కగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, దోశలు అయితే అస్సలు స్టిక్ అవ్వండి. ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూస్తున్నారు కదా. నాన్ స్టిక్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఈ కాస్ట్ ఐరన్ తవ్వాలు. పిల్లలకి ఇలా చిన్న చిన్న ఊతప్పాలు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళు కూడా. చూడండి ఊతప్పాలు ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.